మధ్యన నిలవబడ్డానికి ఎంతో ప్రార్థించి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఏదైనా ఒక ఆత్మీయ మేలు ఈ 2 దినాల సభల్లో వచ్చిన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఈ మధ్యకు రావడం జరిగింది. ప్రియులరా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాము. ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయం. ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవాళ్ళు తెరిచి చూడండి, లేని వాళ్ళు సావకాశంగా నేను చదువుతున్నాను, మీరు వినాలని మనం చేస్తున్నాను. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాచుకుంటున్నాను. 11 కూడా చదువుతా. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రాత్రికాల సమయంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ 2 దినాల సభల్లో నీ వాక్కుని చేత పట్టుకుని ఇక్కడికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీ వందనాలు. ఎంతో దూర ప్రయాసం, దూర భారాల నుంచి వచ్చినటువంటి నీ బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రి నీ స్వరాన్ని సంపూర్తిగా నీ బిడ్డలకు వినిపింప చేయమని, అయ్యా నన్ను నా బలహీనతల్ని మరుగుపరిచి నీ బలమైనటువంటి నాయనా నీ స్వరాన్ని మాకందరికి వినిపింప చేయమని, మేలుతో మమ్మల్ని తృప్తిపరచమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. చాలా కాలం క్రితం నేను ఒక వృత్తాంతాన్ని విన్నాను. ఏమిటి ఆ వృత్తాంతం అని అంటే, అడవికి రాజు ఎవరో మనందరికీ బాగా తెలుసు. ఎవరు అడవికి రాజు? అడవికి రాజు అయినటువంటి సింహం ఆ యొక్క అడవిలో చాలా భయోత్పాతాన్ని కలిగిస్తున్నటువంటి తరుణంలో చేయడానికి ట్రై చేస్తున్నావా? చాలామంది వాతావరణం కోసం ప్రార్థన చేస్తాము, సభల్లో లైటింగ్ కోసం ప్రార్థన చేస్తాము, మరి పాంప్లెట్లో ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తాం. కానీ సౌండ్ సిస్టమ్ కోసం మీరు ప్రార్థన చేయాలా? ప్రాముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. సో వెలుగుతున్న పొయ్యిలో నీళ్లు చల్లినట్టుగా అయిపోతుంది. కనుక చాలా భయంతో యుద్ధం చేసేవాడు ఎంత ఖచ్చితంగా ఉంటాడో, యుద్ధం దగ్గర కాపలా కాసేవాడు, ఆయుధాల కాపలా కాసేవాడు కూడా అంత ప్రార్థన పూర్వకంగా ఉంటేనే ఆ యుద్ధంలో విజయం కలుగుతుంది. ఒకసారి 2 చేతులు పైకెత్తి గంభీరంగా ఒక మంచి స్తోత్రం చెప్తారా? ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అడవికి రాజు సింహం. ఆ సింహం ఆ అడవిలో అంతా కూడా భయోత్పాతాన్ని కలుగజేస్తూ ఉన్నాడు.
అందుకని అడవిలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాణులన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రాణాలు అరచేతులు పట్టుకుని ఉన్నాయి. ఏ జంతువు కనబడినా ఆ సింహం కొట్టి చంపేస్తున్నాడు కనుక ఎవరి మట్టుకు వాళ్ళు భద్రతలో ఉన్నారు. అడవిలో ఒక కుందేలు ఉంది. ఆ కుందేలుకి ఒక పిల్ల ఉంది. కుందేలు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి చెప్పండి? కుందేలుకి ఏముంటాయి? చిన్నపిల్లలు చెప్తున్నారు, 2 చెవులు ఉంటాయి కదా. సో ఆ కుందేలు తల్లి తన పిల్లకు చెప్పింది, అమ్మా బయట మృగరాజు ఉన్నాడు, నీవేమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా నీవు నీ గదిలోనే ఉండు. నేను బయటికి వెళ్ళి నీకు కావలసిన ఆహారం అంతా కూడా నేను తీసుకొస్తాను. సో ఈ గది దాటి, ఈ గుహ దాటి నువ్వు క్వారంటైన్లో ఉండాలి తప్ప బయట తిరగడానికి వీల్లేదు అని చెప్పిందట. తల్లి అలాగే వెళుతుంది, ఆహారం తెస్తుంది, కుందేలు పిల్ల తింటుంది. చాలా చక్కగానే గడిచిన ఈ రోజులు. కానీ ఒక దినాన కుందేలు పిల్ల అనుకుందట, ఎప్పుడు మా మమ్మీయే వెళుతుంది బయటికి, నేనెందుకు వెళ్ళకూడదు అని ఒక ఆలోచన కలిగి ఆ రోజున తల్లి వెళ్ళిన తర్వాత గుహలోంచి అడుగు బయట పెట్టిందట. గుహలోంచి అడుగు బయట పెట్టిన వెంటనే చూస్తే నీలి నీలి ఆకాశం కనబడ్డది, పచ్చని చెట్లు కనబడ్డవి, ఎగిరేటువంటి పక్షుల కిలకిల రావాలు వినబడ్డాయి, పొంగేటువంటి సరస్సులు కనిపించినాయి. ఇంతటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిని చూడకుండా మా మమ్మీ ఎందుకు నన్ను గదిలోనే బంధించింది అని చెప్పి తిట్టుకుంటూ చాలా ఉల్లాసంగా గంతులు వేసుకుంటూ మరి అడవిలో సంచరించడం ప్రారంభించిందట. అకస్మాత్తుగా అడవికి రాజైనటువంటి మృగరాజు సింహం అటుగా ఎదురుగా వస్తూనే ఉన్నాడట. ఈ కుందేలు పిల్ల చూచుకోలేదు. సో ఆ అడవికి రాజైనటువంటి సింహం ఈ కుందేలు పిల్లను చూసి, చాలా బాగుంది, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మనకు దేవుడు ఇచ్చాడు అన్నట్టుగా ఒక్క దెబ్బ కొట్టగానే అది విలవెల్లాడుతూ తన ప్రాణాన్ని పోగొట్టుకుందట. వెంటనే ఆ ప్రక్కనే ఉన్నటువంటి సరస్సులో ఆ సింహం చేతులు కడుక్కుని వచ్చి ఈ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వెళ్ళేటప్పటికీ అంతలోనే ఒక నక్క బావ వచ్చాడట. వచ్చి పడి ఉన్నటువంటి ఆ యొక్క కుందేలుని చూచినప్పుడు నక్క అనుకుందట, అమ్మో ఇది సింహం చంపిన జంతువు, దీన్ని గానక నేను తిన్నానంటే సింహం వచ్చి చెప్పండి నన్ను తినేస్తుంది, కనుక ఏం చేద్దామని ఆలోచించి సింహం వచ్చే లోపట కుందేలుకున్న 2 చెవుల్ని తినేసి ఏమి ఎరగనట్టుగా అక్కడ ఉన్నాడట. సింహం వచ్చాడట, ఏం నక్క ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగితే సింహం చెప్పిందట, మహారాజా మీ ఆహారానికి భద్రతగా కాపలాదారుగా ఉన్నానండి అని చెప్పాడట. ఎంత అబద్ధం! వెంటనే సింహం అటు ఇటు చూచి, అవును నక్క, ఈ కుందేలుకు చెవులు ఉండాలి కదా, ఏం చేశావు అని అడిగాడట. మహారాజా ఎంత మాట అన్నారు, నన్నే శంకిస్తున్నారా? మీరెంత సామ్రాజ్యాన్ని మీరు పరిపాలన చేస్తూ మీకు తెలియకుండా పోతున్న ఒక విషయం ఏంటంటే అసలు కుందేలుకు చెవులే ఉండవు అని చెప్పేశాడట. అబద్ధం నాగార్జున సిమెంట్ లాగా కట్టాడు. వెంటనే సింహానికి అర్థం కాలేదు. తలగొక్కుని, నిజమా నువ్వు చెప్పేది, కుందేలు పిల్లకు చెవులుండవా అని ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అల్లంత దూరం నుండి తల్లి కుందేలు వస్తుందట. తల్లి కుందేలు వస్తుంటే భయం భయంగా అడుగులో అడుగేసుకుని ఆ యొక్క పీన ఎవరిదో అని చెప్పి భయం భయంగా వస్తూ ఉంటుంటే సింహం చూచి అన్నాడట, ఏ కుందేలు ఇలా రా, ఈ పడిపోయిన పిల్ల నీ పిల్లేనా కాదా సరిగ్గా చూడు అని అంటే అప్పటిదాకా కళ్ళల్లో గిర్రున తిరుగుతున్నటువంటి కన్నీళ్లను పెదవి చాటున పంటి ఘాటున అదిమి పట్టి అడుగులో అడుగేసుకుంటూ గుండెలు అదుముకుని వచ్చి చూస్తే, అవును మహారాజా ఇది నా పిల్లే అని చెప్పాడట తల్లి కుందేలు. తర్వాత ఏడుద్దు కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. రాజుగారు అడిగాడట సింహం, నీ కుందేలు పిల్లకు అసలు చెవులు ఉన్నాయా లేదా, నాకు ఒక క్లారిటీ కావాలి అని అడిగాడట. వింటున్నారా? వెంటనే తల్లి ఆపుకున్న కన్నీటిని అంతటిని దుఃఖాన్ని ఒక్కసారి కెవ్వుని ఏడ్చి, మహారాజా
మీరు చెప్పింది ఎంతైనా వాస్తవం. నా బిడ్డకు చెవులు లేవు, నా బిడ్డకు చెవులు లేవు. నా బిడ్డకే గనక చెవులు ఉన్నట్లయితే అది నేను చెప్పినటువంటి మాటల్ని చెవిని పెట్టి ఉండేది. నా బిడ్డకు చెవులు లేవు, నేను చెప్పినటువంటి హితబోధకు పెడచెవిని పెట్టి ఈ రోజున అది తన ప్రాణాన్ని హరింప చేసుకుంది. ప్రాణంతో చెంగు చెంగున గుహలో ఉండాల్సినటువంటి నా పిల్ల ఈ రోజున పీనుగుగా పడి ఉండడానికి కారణం ఏంటంటే నా బిడ్డకు చెవులు లేవు. వింటున్నారా? టైం పాస్ కోసం కాదు నేను ఈ కథ చెప్పింది. అనేక సార్లు మనం వర్తమానాలు వింటున్నాం, అనేక సార్లు దేవుని యొక్క బోధన వింటున్నాం, అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది దైవజనులు చెబుతూ ఉంటుండగా పుట్టింది మొదలుకొని చాలా సార్లు మన వాక్యాన్ని వింటున్నాం. కానీ ఎంతమంది మనం వాక్యాన్ని చెవిని పెడుతున్నాం? ప్రియులారా, వినడం అనగా విధేయత చూపించడం. లిసనింగ్ ఇంక్లూడ్స్ విత్ ఒబీడియన్స్. నేను విన్నాను అన్న దానికి సార్థకత ఎప్పుడు చేకూరుతుంది అంటే నీ విన్నదానికి లోబడినప్పుడు, దాని ప్రకారం నువ్వు చేసినప్పుడు మాత్రమే నీవు దేవుని వాక్యాన్ని విన్నట్టు. ఏమండి, ప్రతి ఆదివారం చాలా మటుకు వాక్యాలు వింటున్నాం, అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో దేవుని వాక్యాన్ని వింటున్నాం. కానీ ఎంతమందిని మనము చెవులు కలిగి దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడానికి ఎంతమంది మనల్ని మనం సమర్పించుకుంటున్నాం? ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క రక్షణ ఉజ్జీవ సభల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, డూ వీ హ్యావ్ ఇయర్స్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుడి యొక్క వాక్యాన్ని వినగలిగేటువంటి చెవులు మనం కలిగి ఉన్నామా? నా ప్రజలు నా సన్నిధికి రాదగిన విధంగా వస్తున్నారు, కూర్చోదగిన విధంగా కూర్చుంటున్నారు, వినదగిన విధంగానే వింటున్నారు, కానీ వారి మనస్సులు నాకు దూరంగా ఉన్నాయి. మైండ్ ఆబ్సెంట్, చెప్పండి, బాడీ ప్రెజెంట్. శారీరకంగా మనుషులు ఎక్కడే ఉంటున్నాం, కానీ మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, డూ యూ హ్యావ్ ఇయర్స్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించగలిగినటువంటి ఆ యొక్క ధన్యకరమైన స్థితిలోకి నీవు వస్తున్నావా? ప్రియులరా, చదువుబడిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని ఆదామును అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆది కాండం అనగానే ఇది ప్రారంభాల గ్రంథం. ఆది కాండంలోనే సృష్టి ఆరంభమైంది. ఆది కాండంలోనే మానవ నిర్మితం లేదా మానవ యొక్క ఉద్భావం ఆరంభమైంది. ఆది కాండంలోనే కానుకల పండుగ ఆరంభమైంది. ఆది కాండంలోనే ఫస్ట్ మర్డర్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండంలోనే అబద్ధం ప్రారంభమైంది. ఆది కాండంలోనే పాపం ప్రారంభమైంది. ఆది కాండంలోనే శాపం ప్రారంభమైంది. ఆది కాండంలోనే వాయిద్యాలు ప్రారంభమయ్యాయి. ఆది కాండంలోనే బలి అర్పణ ప్రారంభమైంది. ఆది కాండం అనగానే అది ప్రారంభాల గ్రంథం. ఈ ఆది కాండంలో ప్రతి యొక్క ఆరంభాన్ని మనం చూడగలుగుతాం. సో ఈ ప్రారంభాల గ్రంథంలో దేవుడైన యెహోవా ఆయన సృష్టించినటువంటి తన చేతుల చేత నిర్మించినటువంటి మానవుణ్ణి అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న, మొట్టమొదటిసారిగా ప్రశ్న అనేటువంటిది ఈ రోజున ఇక్కడ రికార్డ్ అయి ఉండడం మనం చూస్తున్నాం. ప్రశ్న అనగానే మనకి 14 రోజులు రిమాండ్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి దగ్గరికి కొంతమంది ఆలోచనలు వెళ్ళి ఉండొచ్చు. ప్రశ్న రావణ గురించి కాదు ఇక్కడ నేను చెప్పేది. దేవాది దేవుడు మొట్టమొదటి మానవుణ్ణి మొట్టమొదటిసారిగా అడుగుతూ ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, God is asking the very first man the very first question. ఈ రాత్రి దేవాది దేవుడు ఆది మానవుణ్ణి మొట్టమొదటి మానవుణ్ణి అడిగినటువంటి ప్రశ్నే ఈ రోజున మనల్ని కూడా దేవుడు అడిగితే మన సమాధానం ఎలా ఉంటుంది? దేవుడు అడిగినటువంటి ప్రశ్న, ఆదాము
నీవెక్కడ ఉన్నావు? వేర్ హ్యావ్ యు బీన్? ఆదాము ప్రతి చల్లపూట దేవుడు వచ్చి ఆదాము హవ్వలతో సమయాన్ని గడిపేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాల్లో ఆదాము ఆ రోజు దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ప్రశ్నకు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? కనుక దేవుడు అడిగిన ప్రశ్న, ఆదాము నీవెక్కడున్నావు? దానికి సమాధానం ఏంటంటే, దేవా నేను ఎక్కడున్నాను అని చెప్పాలి కదండి. సో దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు ఆదాము ఇచ్చేటువంటి సమాధానం ఏంటంటే ఏమిటి? అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుంటిన నేను. చాలాసార్లు బిట్ క్వశ్చన్కి ఎస్ఏ రైటింగ్ రాసినట్టుగా ఉంది ఈ సమాధానం. వన్ వర్డ్ ఆన్సర్, వేర్ ఆర్ యూ? ఐ ఆమ్ హియర్. వేర్ ఆర్ యూ? ఐ ఆమ్ దేర్. నీవెక్కడున్నావు అంటే నేను ఎక్కడున్నాను, పలానా చోట ఉన్నాను అని చెప్పాల్సినటువంటి ఆదాము చాలా విస్తృతమైనటువంటి సంబంధం లేని సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, మొట్టమొదటి మానవుణ్ణి మొట్టమొదటిగా దేవుడు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదామును అడిగినటువంటి ప్రశ్న ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి మానవుడికి దేవుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న, వేర్ ఆర్ యూ? నువ్వెక్కడున్నావు? దేవుడికి ఆదాము కనబడకపోవడం వల్ల అడిగినటువంటి ప్రశ్న కాదు ఇది. దేవుడు సమస్తాన్ని కూడా సుస్పష్టంగా చూడగలిగినటువంటి దేవుడైన ఆయన కంటికి అస్పష్టమైనదంటూ ఏదీ లేదు. ఆయన సమస్తాన్ని చూడగలిగినటువంటి దేవుడు. కానీ ఆదాముని అడుగుతున్నటువంటి ఇక ప్రశ్న యొక్క ఆంతర్యం ఏంటంటే, ఆదాము నీవెక్కడున్నా కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను తిరిగి నా దగ్గరకు రావడానికి. నేను పెట్టినటువంటి స్థానములో నీవు లేవు, నేను ఉంచినటువంటి పరిశుద్ధత పారామీటర్లో నీవు లేవు. ఆదాము, నేను ఎంత పరిశుద్ధంగా చేశానో, నిన్నెంత పవిత్రంగా చేశానో, నిన్నెంత ఉన్నతమైనటువంటి స్థితిలో చేశానో, ఆ స్థితిని నీవు కోల్పోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? మన జీవితాల్లో కూడా మనం ఆలోచించుకున్నట్లయితే దేవుడు ఉంచిన స్థానములో ఈ రోజున మనం అనేకులం లేము. దేవుడు పిలిచిన పిలుపులో మనము లేము. దేవుడు పిలిచినటువంటి సేవలో మనము లేము. ఈ రోజున సంఘాలు ఉండొచ్చు, ఈ రోజున సర్వీసెస్, రకరకాల సర్వీసులు ఉండొచ్చు, ఈ రోజున ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఈ రోజున ఐశ్వర్యవంతులు అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని నిర్మించాడో దేవుడి యొక్క ఉద్దేశానికి వెలుపట మనం జీవిస్తున్నటువంటి వారంగా మనం ఉన్నాం. దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నామా? ఆదాము, దీనికోసం కాదు నేను చేసింది. నీవెక్కడున్నావు? దేవుడు పిలిచిన పిలుపులో మనం ఉన్నామా? దేవుడు మనల్ని రక్షించినప్పుడు ఉన్నంత ఉన్నతంగా ఈ రోజున మనం ఉన్నామా? భక్తిలో సీనియారిటీ పెరుగుతున్న కొలది, సేవలో సీనియారిటీ పెరుగుతున్న కొలది, ఆస్తి వృద్ధి అవుతున్న కొలది, కుటుంబాలు విస్తరిస్తున్న కొలది మన యొక్క విశ్వాసములో సిన్సియారిటీ తగ్గుతూ ఉంది. భక్తిలో సీనియారిటీ పెరుగుతుంది, మన విశ్వాసంలో సిన్సియారిటీ తగ్గుతూ ఉంది. ఈ రోజున ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పేరున దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఆకుమర్తి డానియల్, నీవెక్కడున్నావు? నిన్ను పిలిచినప్పుడు నీవెక్కడున్నావు? నీకు మొట్టమొదటి పాట ఇచ్చినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ రోజున 300 పాటలు రాసిన తర్వాత నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అయ్యా, పూరి గుడిసెలో నీవు సంఘాన్ని ప్రారంభించినప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఈ రోజున మేడల్లో, బిడ్డల్లో రకరకాలైనటువంటి సర్వీసులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో నీ యొక్క సేవా జీవితంలో నీ స్టాండ్ ఎక్కడుంది? నేను పిలిచినటువంటి స్థానంలో నీవు ఉన్నావా? నేను పిలిచినటువంటి విశ్వాసపు జీవితంలో నీవు ఉన్నావా? మొట్టమొదటి ఆదాముని అడిగినటువంటి ఈ ప్రశ్న ఈ రోజున మనల్ని అడగడు అని అనుకుంటున్నారా మీరు? రక్షించబడిన కొత్తల్లో మోకరిస్తే చాలు కళ్ళ వెంట కన్నీళ్లు గలగల రాలుతూ ఉండేవే. రక్షించబడిన కొత్తలో బైబిల్ తీస్తే అధ్యాయాలు వెంబడి అధ్యాయాలు చదువుతూనే ఉన్నవే. ఈ రోజున సీనియారిటీ పెరిగిన తర్వాత,
ఈ రోజున రకరకాల ఎడిషన్స్ బైబిల్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము, ఎంతమంది కన్నీరు కార్చి ప్రార్థిస్తూ ఉన్నాము. ఆదాము నీవెక్కడున్నావు? ఆదాము నీవెక్కడున్నావు? దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ దట్ ఐ హ్యావ్ ఇంటెంటెడ్ ఫర్ యూ, బట్ యూ హ్యావ్ మిస్డ్ ద మార్క్. నేను ఉంచినటువంటి స్థానము నుండి నీవు స్థాన భ్రంశం చెందావు. నీ విశ్వాసములో పటుత్వం లేకుండా పోయింది. నీలో ప్రేమ రాహిత్యం కనబడుతుంది నా పట్ల. ఎంతమంది మీ దేవుని చిత్తములో మనం ఉన్నాం, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నాం. ఈ రోజున మన కోసం మనుషుల్ని తయారు చేసుకుని మనుషుల్ని పొగడేటువంటి పనిలో ఉన్నాం. ఈ రోజున మన కోసం మనుషుల్ని తయారు చేసుకుని, సేవకులు తయారు చేసుకుని వాళ్ళని వెంబడించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజున మనుషుల్ని కాదు వెంబడించాల్సింది, దేవుణ్ణి వెంబడించాలి. ఎంతమంది మీ దేవుణ్ణి వెంబడించే వారుగా ఉన్నాం? ఆదాముతో దేవుడు అడుగుతున్న మాట, ఆదాము నీవెక్కడున్నావు అని అంటే, ఆ మాటకు ఆదాము ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు. ప్రతిరోజు వింటున్నావు కదా నా స్వరాన్ని. నా స్వరం వినగానే డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చి నా గుండెల మీద వాలిపోయేవారు కదా. ఈ రోజున ఏమైంది నా స్వరం విన్నప్పుడు? సృష్టించిన వాడు సృష్టికర్త. ఆదాముకు దేవుడైన యెహోవా తండ్రిగా ఉన్నాడు. ప్రియులరా, తండ్రి యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే, తాను ఓడిపోయి తన కుమారుని గెలిపించడానికి ఇష్టపడతాడు ఈ తండ్రి అయినా. ఏమండి, చాలాసార్లు హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు తండ్రి కుమారులు లేదా తండ్రి కుమార్తెలు. హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు. డాడీ నువ్వు 10 నెంబర్స్ లెక్క పెట్టు, నేను దాక్కుంటాను, నేను ఎక్కడున్నానో కనుక్కో అంటారు. ఏమండి, డాడీ కళ్ళు మూసుకుని 1 2 3 4 5 6 7 8 9 10 నేను వచ్చేస్తున్నా అంటాడు డాడీ. ఏమండి, ఆ పిల్లోడు ఎక్కడో ఫ్రిడ్జ్ వెనకాలో, ఏమండి ఎక్కడో బీరువా వెనకాలో దాక్కుంటాడు. ఆ బీరువా వెనకాల దాక్కున్నాడు అని తెలిసినప్పుడు తండ్రి ఏం చేస్తాడో తెలుసా? బీరువా వెనక్కి వెళ్లకుండా ఇల్లంతా తిరుగుతాడు. ఫ్రిడ్జ్ వెనకాల వెళ్తాడు, కిచెన్లోకి వెళ్తాడు, మంచం కింద వెతుకుతాడు. తండ్రికి తెలుసు వీడు బీరువా వెనకాల ఉన్నాడని. ఇదిగో నువ్వు బీరువా వెనకాల ఉన్నావురా అని వాడిని కనుక పట్టుకుంటే వాడు ఖచ్చితంగా ఏడుస్తాడు. కనుక తండ్రి ఏం చేస్తాడనంటే, ఆడున్నటువంటి బీరువా వెనక్కి వెళ్లకుండా ప్రతి చోట వెతికి అంటాడు, నానా నువ్వు ఎక్కడున్నావురా, నేను కనుక్కోలేకపోతున్నాను, నేనే ఓడిపోయాను అని అంటే, అప్పుడు విజయ గర్వంతో వీడు బీరువా వెనకాల నుంచి వస్తాడు, డాడీ నేను ఎక్కడున్నాను, నువ్వు ఓడిపోయావు అని అంటే, ఆడు చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి సంతోషిస్తుంటుంటే ఆడి కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని చూసి ఆస్వాదించేవాడు తండ్రి. ఈ రోజున ఆదామును అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు నాన్న? కానీ ఆదాము ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నేను తోటలో ఉన్నప్పుడు నీ స్వరం విన్నాను. ఏమైందనంటే, నీ స్వరం విన్నప్పుడు నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుంటుని. యు నో వాట్? సిన్ బ్రింగ్స్ షేమ్ ఆన్ యూ. పాపము మనిషికి షేమ్ తీసుకొస్తుంది, సిగ్గును కలుగజేస్తుంది. నువ్వు ఎప్పుడైతే పాపములో ఉంటావో ఆ పాపము నీకు సిగ్గును కలుగజేస్తుంది, ఆ పాపము నీకు భయాన్ని కలుగజేస్తుంది, ఆ పాపము నీకు దేవునికి ఎడబాటుని కలుగజేస్తుంది. సిన్ బ్రింగ్స్ షేమ్ ఆన్ యూ. పాపము సిగ్గును కలుగజేస్తుంది, భయాన్ని కలుగజేస్తుంది. అయ్యా నీ స్వరం విన్నప్పుడు రోజు నేను వచ్చి పరుగున డాడీ అని నీ మీద వాలిపోయేటువంటి నేను ఈ రోజున భయంతో సిగ్గుతో నేను దాగుని ఉన్నాను. నేను భయంతో సిగ్గుతో నేను దాక్కున్నాను. ప్రియులరా, మనం పాపం చేసినప్పుడు డాడీ ముందుకు రాలేం, మనం పాపం చేసినప్పుడు మమ్మీ ముందుకు వెళ్ళలేం, మనం తప్పు చేసినప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళలేం. ఎందుకనంటే సిన్ బ్రింగ్స్ షేమ్ అండ్ ఫియర్. మొట్టమొదటిసారి ఇన్ ద హోల్ హ్యుమానిటీ ద వర్డ్ ఫియర్ వాజ్ నోటీస్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనిసిస్.
మొట్టమొదటిసారి షేమ్ వాజ్ రికార్డెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ బైబిల్ ఇన్ జెనిసిస్. భయపడాను, పాపం భయాన్ని తీసుకుని వచ్చింది. ఈ రోజున బయటికి నువ్వు చెప్పలేకపోవచ్చు, కానీ ఎంత భయం నీ గుండెల్లో ఉందో దాని వెనక కారణం ఏంటో తెలుసా? నీ పాపం. దాని వెనక కారణం ఏంటో తెలుసా? నీ పాపం. ఈ రోజున పాపం గురించి ప్రకటించేవాడు కొదువుతున్నటువంటి రోజుల్లో నేను చాలా చాలా ఆలోచించి ప్రార్థించి నిద్రలేని రాత్రులు గడిపి ఈ వర్తమానాన్ని మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాను ప్రియులరా. సిన్ బ్రింగ్స్ షేమ్, సిన్ బ్రింగ్స్ ఫియర్ ఇన్ టు యువర్ లైఫ్. మనశ్శాంతి ఉండదు. పాపం నీ జీవితాన్ని బలికొంటుంది. కనుక దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు ఆదాము ఇస్తున్నటువంటి సమాధానం, అయ్యా నేను నీ స్వరం విన్నప్పుడు నేను భయపడ్డాను. అందుకు దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నేను తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను నీవు తింటివా? నీవు దిగంబరమని నీకు చెప్పినవాడెవడు? ప్రసంగి గ్రంథంలో మనం చూడొచ్చు. ఆయన అంటాడు, నేను మా నరుని కలుగు చేసినప్పుడు ఆయన యథార్థవంతునిగా నేను కలుగు చేసి తిని అని మాట్లాడతాడు. వెన్ గాడ్ క్రియేటెడ్ ద ఫస్ట్ మ్యాన్, హీ క్రియేటెడ్ విత్ మోస్ట్ ఇంటిగ్రిటీ. యథార్థవంతునిగా నేను మానవుని కలుగు చేశాను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని తమ మార్గములను చెరిపివేసుకున్నారు. మనము అధిక తెలివితేటల చేత వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవుడు పెట్టిన స్థితిలో కాకుండా దేవుడు ఉంచిన స్థానాన్ని మనం అధిగమించి పాపములో మనం పడిపోయాం. తద్వారా మానవునికి సిగ్గు, భయం తీసుకుని రాబడ్డది. ప్రియులరా, దేవుడు అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న, వేర్ హ్యావ్ యు బీన్? వేర్ ఆర్ యు? నువ్వెక్కడున్నావు? దేవుడు ఈ ప్రశ్న అడుగుతున్నది. ప్రభా, నీ మాటను జవదాటాను, నేను పాపం చేశాను, పహిమాం అని ప్రభు చెంతకు వచ్చిండుంటే ఆది కాండంతో బైబిల్ ఆగిపోయి ఉండేదేమో, 66 పుస్తకాలు ఉండాల్సిన పని ఉండేది కాదేమో. కానీ ఆదాము చెప్పినటువంటి మాట, నేను నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను, భయపడ్డాను, నేను దిగంబరిగా ఉన్నాను. దేవుడు ఆ దినాన చర్మపు చొక్కాయిల్ని కుట్టించాడు. వారు ఏం చేశారంటే అంజూరపు ఆకుల్ని, కచ్చడాల్ని వారు చేసుకున్నారట. అంజూరపు ఆకుల్ని వారు తమ మానాన్ని, తమ సిగ్గుని దాచుకోవడానికి చేసుకుంటే దేవుడు చర్మపు చొక్కాయిల్ని వారికి తొడిగాడు. ప్రియులరా, అక్కడే రక్షణ కార్యం అనేటువంటిది ఆరంభమైంది. ప్రియులరా, తర్వాత దేవుడు ఆదాముని, హవ్వను, సర్పాన్ని శపించడం, ఇవన్నీ కూడా మనం చాలా బాగా ఎరుగుదాం. ప్రియులరా, చాలా ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో. ఈ రాత్రికాల సమయంలో మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం. క్షమించండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25. ఎలీషా వారిని చూచి, గెహజీ, నీవెక్కడి నుండి వస్తున్నావు? గెహజీ దగ్గరికి, లేదా దేవుని యొక్క సేవకుని దగ్గరకు సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను వచ్చినట్లుగా మనం చూస్తాం. నయమాను గురించి మనకు చాలా విషయాలు తెలుసు. నయమాను అతడు బహు పరాక్రమశాలి, అయితే అతడు కుష్ఠరోగి అన్నటువంటి విషయాన్ని మనము బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూడగలుగుతాం. రాజులు 2వ గ్రంథం 2
రాజులు 2వ గ్రంథం. ఏమండి, ఎలీషా తన సేవకుడైనటువంటి గెహజీతో మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నాతో నమ్మకంగా సేవ చేసావు కదా గెహజీ, నీకేమైంది, ఎక్కడికి వెళ్ళావు అని అంటే, తన యొక్క గురువు గారి యొక్క ఏమండి దేవుని యొక్క సన్నిధి అనుభవం అతనికి తెలియకపోయింది. సిరియా అధ్యక్షుడైనటువంటి నయమాను వెంబడి వెళ్ళి బంగారాన్ని, దుస్తుల్ని తీసుకుని వచ్చాడు. నా మనస్సు నీతో పాటు రాలేదా? నీవెందుకు అబద్ధం ఆడుతున్నావు? గెహజీ, నీవెక్కడికి వెళ్ళావు? ఈ రోజున దేవుడు అడుగుతున్నటువంటి రెండో ప్రశ్న, వేర్ హ్యావ్ యు బీన్? నీవెక్కడికి వెళ్ళావు? నేను కూర్చుండుట, నేను లేచుట సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. మనము కూర్చోవడం, మనము నిల్చోవడం, మన యొక్క ఊహ మన నోటికి రాకముందే, మన మనసుకి రాకముందే సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన. గెహజీతో అడుగుతున్నాడు ఎలీషా, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అన్య దేశం నుండి వచ్చినటువంటి సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను యొక్క సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా ఈ యొక్క ప్రవక్త నీ దగ్గరకు వచ్చి నీ మీద చేతులుంచి, నీ యొక్క గాయాల మీద చేతులు ఆడించి ఏదైనా గొప్ప ప్రార్థన చేస్తాడేమో అని నీవు ఆశించావు కాదా? ఒకవేళ ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా? కానీ ఆ దైవ సేవకుడు ఎలీషా చెప్పినటువంటి మాట ఏమిటి? యొర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు, అంతే కదా. ఇది అంతకంటే సులువైన పనే కదా, నీవెందుకు ఈ పని చేయకుండా ఉంటావు అని అన్య దేశం నుంచి వచ్చినటువంటి సేవకుడు నయమానుతో బోధిస్తూ ఉంటుంటే, దేవుని యొక్క ప్రవక్త దగ్గర ఉన్నటువంటి సేవకుడు లోకం వైపు పరిగెట్టినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అన్యుడైనటువంటి సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను దగ్గర ఉన్నటువంటి సేవకుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి? ప్రవక్త అయినటువంటి దీర్ఘదర్శి అయినటువంటి ఎలీషా యొక్క సేవకుని యొక్క మనస్సు ఎలా ఉంది? లోకం మీద ఆశలు పెట్టుకుని ఉన్నాడు, లోక ఆశల చేత నింపబడి ఉన్నాడు. ప్రియులరా, అతని యొక్క సేవకుడు మంచి సలహా ఇస్తే ఎలీషా యొక్క సేవకుడు దుర్బుద్ధి చేత ఏమండి ఎంత వేగంగా పరిగెత్తాడో నాకు తెలీదు. ఆ యొక్క నయమాను రథములు వెంబడి వెళ్ళి, ఇప్పుడే దూరదేశం నుండి ప్రవక్త యొక్క శిష్యులు వచ్చారు గనక కొన్ని దుస్తులు కావాలి, కొంత బంగారం కావాలి, షినారు వస్త్రం కావాలి. ప్రియులరా, ఆ విధంగా పరిగెత్తి వెళ్ళడం చేత నయమానికి పోయినటువంటి కుష్ఠరోగం గెహజీకి ఆశాంతం తన కుటుంబానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? దేవుని సన్నిధి నుండి నువ్వెక్కడికి వెళ్తున్నావు? ప్రియులరా, దేవుడు ఉంచిన స్థలములో నీవు ఉన్నావా? దేవుడు వద్దు అన్న స్థలాలకి నీవు పరిగెడుతున్నావా? వింటున్నారా? మూడవ విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. ప్రియులరా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. ఏలియా, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? చాలండి. ఏలియా దాదాపు 450 మంది బయలు ప్రవక్తల్ని చంపి ఒక పెద్ద హీరో స్టార్డమ్ పొందుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆడదానికి, ఒక స్త్రీకి భయపడి పారిపోతూ ఉన్నాడు. ఒక ఆడదానికి భయపడి, ఒక స్త్రీకి భయపడి, అహజు భార్యకు భయపడి పారిపోతున్నాడు. ప్రాణ భయం చేత పారిపోతున్నాడు. ప్రభువా, ఇంకా చాలు, నన్ను తీసుకో, నా పరిచర్య చాలు, నా పితరుల కంటే నేను గొప్పవాడినేమి కాదు అని వెళ్ళిపోయి ఒక గుహలో దాక్కున్నాడట. దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడుతున్నాడు, ఏలియా, నీవిక్కడ ఏం చేస్తున్నావు? ఒక దేవుని యొక్క సేవకుడు, ఒక ప్రవక్త, ఒక దీర్ఘదర్శి ఉండాల్సిన స్థలంలో నీవు లేకుండా పారిపోయి, దేవుని సన్నిధి నుండి పారిపోయి, ప్రాణ భయం చేత నీవు వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇక్కడ నీవు దాక్కుంటావా? నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ రాత్రి 3 ప్రశ్నల్ని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? నీవెక్కడికి వెళ్ళావు? నీవు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూర్చుని దాగున్నావు? ప్రాణ భయం చేత ఎక్కడ దాగున్నావు?
450 మంది బయలు ప్రవక్తల్ని చంపినటువంటి ఒక గొప్ప దీర్ఘదర్శి అయినటువంటి ప్రవక్త ఏలియా, ఆకాశము నుండి అగ్నిని కురిపించినటువంటి ఏలియా, ఈ రోజున ప్రియులారా దాక్కుంటున్నాడు. ప్రాణభయం చేత దాక్కుంటున్నాడు. ప్రియులారా వింటున్నారా? నీవెక్కడున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఏదైనా స్థలంకి వెళ్ళినప్పుడు నీవు ఆలోచించుకోవాల్సిన ఈ 3 ప్రశ్నలు నీ జీవితాన్ని కట్టేటువంటి ప్రశ్నలు. నీవెక్కడున్నావు? నీవెక్కడికి వెళ్ళావు? నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? ప్రియులారా వింటున్నారా? దేవుడు ఆది మానవుణ్ణి మొట్టమొదటిసారిగా అడిగినటువంటి ప్రశ్న ఈ రోజున నిన్ను అడుగుతుంటుంటే నీవేం సమాధానం చెప్తావు? నీవు సేవకుడు అయినా అయి ఉండొచ్చు, విశ్వాసమైనా అయి ఉండొచ్చు. నీవెక్కడున్నావు? నీ ఆత్మీయ స్థితిలో నీవెక్కడున్నావు? దేవుడికి నీవు కనబడక కాదు అడుగుతున్నది, నిన్ను తిరిగి రికన్సైల్ చేయడానికి, నిన్ను తిరిగి తనతో సమాధానపరుచుకోవడానికి, నిన్ను తిరిగి తనతో సంధి చేసుకోవడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆదాము, నా దగ్గరకు వచ్చేయి, నీ పాపాన్ని పరిహరించగలిగిన శక్తి నాకుంది, నా దగ్గరికి రా. గెహజీ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం ప్రయాసపడుతున్నావు? దేన్ని సంపాదించాలని అహోరాత్రులు నువ్వు శ్రమ పడుతున్నావు? దేనికోసం? ఏలియాని అడుగుతున్నటువంటి ప్రశ్న, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు తాగడు కానీ తాగేటువంటి స్నేహితులతో కలిసి బార్కి వెళ్ళేవాడట. వాడు మందు కొడుతుంటే వీడి జీడిపప్పు తినేవాడిని అని చెప్పేవాడు. నీవు అనుకోవచ్చు, నేను ఇక్కడ ఏమీ ఘోరమేం చేయట్లేదు, నేనేం పాపం చేయట్లేదు, జస్ట్ నేను వాళ్ళకి కంపెనీ ఇస్తున్నాను. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎక్కడుంటున్నావు? ఎక్కడ నిలబడుతున్నావు? ఎవరితో నడుస్తున్నావు? ఎవరితో సహవాసం చేస్తున్నావు? ప్రియులారా, ఏలియాని సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఏలియా నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏలియాకు ఆహారం పెట్టాడు, బలం పొందుకో, నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నేను నీకు ఏర్పాటు చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్క పాపము నుండి, ప్రతి ఒక్క బలహీనత నుండి, ప్రతి ఒక్క దేవుడికి విరోధంగా చేసిన కార్యము నుండి నిన్ను విడిపించేటువంటి దేవుడే కానీ నీ మీద అక్కసు తీర్చుకునేటువంటి దేవుడు కాదు ఆయన. వింటున్నారా? మరొక మాట నేను జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళదాం. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనం చదువుతారు ఎవరైనా? నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నతనయేలు, నేను నిన్ను చూడలేదనుకుంటున్నావేమో. ఫిలిప్పు నిన్ను పిలవక ముందే, నేను నా ఎదుటకు రాకముందే నీవు ఎక్కడున్నావో నేను చూశాను. ఫిలిప్పు నిన్ను పిలవకముందే నీవు ఎక్కడ నిలబడ్డావో నేను చూశాను, నీవెక్కడ కూర్చున్నావో నేను చూశాను, నీవెవరితో మాట్లాడుతున్నావో నేను చూశాను, నీవు ఏ స్థితిలో ఉన్నావో నేను చూశాను. నీవెక్కడున్నావో తెలుసా? ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నిజానికి ఎవరు ఈ అంజూరపు చెట్టు కింద ఉన్నారు అని అంటే, ఆది కాండంలో ఆదాము ఈ అంజూరపు చెట్టు వెనక ఉన్నాడు. ఈ అంజూరపు మారు వెనకాల దాక్కున్నాడు. తన పాపాన్ని, తన యొక్క సిగ్గుని కవర్ చేసుకోవడానికి అంజూరపు ఆకుల్ని అడ్డు పెట్టుకున్నాడు. ఇదిగో నతనయేలు, ఈ క్రొత్త నిబంధనలో నీవు అంజూరపు చెట్టు వెనకాల నీవు ఉన్నావు, అంజూరపు చెట్టు నీడను ఆశ్రయిస్తున్నావు. కానీ పాపం పరిహరించబడాలి అని అంటే ఆదాము
పాపం పరిహరించబడాలంటే నతనీయులు నీవు అంజూరపు మ్రాను వెనక కాదు, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువ చెంతకు రావాలి. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. నీవు దాక్కోవాల్సింది చెట్టు వెనకాల కాదు, నీకోసం 2 చెక్కల మధ్య 3 మేకల మీద వేలాడినటువంటి యేసుక్రీస్తు యొక్క సిలువ చెంతకు వచ్చినట్లయితే అక్కడ నీకు విడుదల కలుగుతుంది, అక్కడ నీకు విమోచన కలుగుతుంది, అక్కడ నీకు విడుదల కలుగుతుంది. ప్రియులారా, వింటున్నారా? ప్రియులారా, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఆదాము, నీవు చెట్టు వెనకాల దాక్కున్నావు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చెట్టుని, మ్రానుని, ఆ యొక్క సిలువగా మలచబడినటువంటి ఆ సిలువ మీద ఆయన వేలాడి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి, నీవు ఉండాల్సింది అంజూరపు చెట్టు వెనకాల కాదు, ఆ మాను కాదు నీకు కావాల్సింది. నీవు రావాల్సింది ఎక్కడికో తెలుసా? సిలువ మ్రాను దగ్గరికి రావాలి. సిలువ మ్రాను దగ్గరికి రావాలి. నీవు నేను చేసినటువంటి పాపాన్ని ఆయన తన పరిశుద్ధమైనటువంటి దేహములో ఆయన పంచ గాయాలు పొంది ఆయన మన కోసం రక్తాన్ని కార్చి, ఆయన యొక్క రక్తము ద్వారా గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తం వలన కాకుండా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కుమారుని యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ ఈ యొక్క లైట్ల మధ్య మీరు కూర్చొని వింటున్నా, లైట్లు లేకుండా దూరంగా ఎక్కడో చీకట్లో కూర్చొని వింటున్నా, ఈ రోజున మానవునికి పాప క్షమాపణ, పాప ప్రక్షాళన కావాలి అని అంటే నీవు ఏదో ఒక చెట్టుకు మొక్కితే ఆ రక్షణ, విమోచన నీకు రాదు. యేసుక్రీస్తు వారు ఆయన పొందినటువంటి శిలువ మరణము, ఆ యొక్క శిలువ పాదాల చెంతకు నీవు వచ్చినట్లయితేనే నీకు విమోచన కలుగుతుంది. రక్తం చిందించబడకుండా ఆదాము హవ్వలకు చర్మపు చొక్కా ఎలాగైతే కలగలేదో, రక్తం చిందించబడకుండా సర్వ మానవాళికి ఈ రోజున మనకి దేవుడు తన రక్షణ సంకల్పాన్ని ఆయన మన వరకు రప్పించి ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణను ఆయన కలుగు చేస్తూ వచ్చారు. వింటున్నారా? ఈ రోజున ఏ చెట్టు వెనకాల నీవు ఉన్నావు? ఈ రోజున ఏ మతం వెనకాల నీ దాక్కున్నావు? ఈ రోజున దేన్ని ఆశ్రయిస్తున్నావు నీవు? ఈ రోజున దేవుడు అడుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి 3 ప్రశ్నలు. ఆదామా, నీవెక్కడున్నావు? గెహజీ, నువ్వెక్కడికి వెళ్ళావు? ఏలియా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ 3 ప్రశ్నలు ఇక్కడున్న ప్రతి ఒక్కరమై మనము వేసుకుంటే ఈ రోజున మనము అంజూరపు చెట్టు వెనక కాకుండా సిలువ మ్రాను దగ్గరికి రావాలి. అంజూరపు మ్రాను దగ్గర కాకుండా సిలువ మ్రాను దగ్గరికి వస్తే అక్కడ మన పాపములకు ప్రక్షాళన కలుగుతుంది. ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన శాంతికరమై ఉన్నాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు తన కుమారుని ద్వారా ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి పాప శరీరాకారముతో ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఆయన ఈ లోకానికి పంపించాడు. కారణం ఏంటంటే నీవు ఏదో ఒక చెట్టుని వేలాడితే కాదు, ఏదో ఒక మ్రాను దగ్గర నీకు పాప క్షమాపణ దొరుకుతుంది అనుకుంటే అది శాశ్వత పరిష్కారం కాదు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీవు ఇదివరకే విశ్వాసమేమో, ఒకప్పుడు వెలిగించబడిన వ్యక్తివేమో, ఈ రోజున నీ పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు నేను గొప్ప సేవ చేశానండి, ఒకప్పుడు నేను చాలా బలమైన పరిచర్య చేశాను. ఈరోజు ఏమిటి నీ పరిస్థితి? ఏమండి వింటున్నారా? ఈ లైట్ ఆఫ్ చేస్తే వెంటనే ఆరిపోతుంది. ఈ లైట్లు ఆఫ్ చేస్తే వెంటనే ఆరిపోతాయి, చీకటి అలుముకుంటుంది. కానీ ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తే వెంటనే ఆగదు. వింటున్నారా? ఈ ఫ్యాన్ ఆఫ్ చేస్తే తక్కువని వెంటనే ఆగిపోదు. ఈ ఫ్యాను తిరిగి అప్పుడు ఆగిపోతుంది. ఒకవేళ దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి భ్రమలో నీవు ఉన్నావేమో, దేవుడు నన్ను చూడట్లేదు అన్న భ్రమలో నీవు ఉన్నావేమో,
కానీ నీ వెంటనే ఆరిపోకపోవచ్చు. నీ భక్తి జీవితంలో వెంటనే ఆగిపోయినట్లుగా కనబడకపోవచ్చు. ఈ ఫ్యాన్ ఎలాగైతే తిరిగి తిరిగి గ్రాడ్యువల్గా ఆగిపోతుందో నీ భక్తి కూడా ఆవిరైపోతుంది. నీ యొక్క పరిశుద్ధత ఆవిరైపోతుంది. వింటున్నారా? ఈ రాత్రికాల సమయంలో ఏం రాను వెనకాల దాక్కుంటున్నావు? ఏం రాను వెనకాల దాక్కుంటున్నావు? నీవు రావాల్సింది, నతనయేలు, నీవు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను చూశాను. ఆదాము, నీవు అక్కడ అంజూరపు చెట్టు వెనకాల ఉన్నప్పుడు నేను చూశాను. ఆదాము అంజూరపు ఆకుల చేత కట్టబడ్డాడేమో, అక్కడ దేవుడు గొర్రెపిల్లను వధించాడు, రక్తాన్ని చిందించాడు. రక్తాన్ని చిందించడం ద్వారా అతలకు వాళ్ళిద్దరికీ కూడా చర్మపు చొక్కాయిని ఇచ్చాడు. ఈ రోజున సిలువ రక్తము ద్వారా దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చేటువంటి యొక్క శాశ్వతమైనటువంటి రక్షణ వస్త్రాన్ని పొందుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా? ప్రియులరా, వీఆర్ నాట్ ఇన్ ద పొజిషన్ వేర్ గాడ్ ఇంటెండెడ్ అస్ ఇన్ అవర్ లైఫ్స్. ర్యాకెట్ కేంద్రాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అన్ని ర్యాకెట్లు కూడా అవి ఆ డెస్టినీకి చేరుకోవు. డెస్టినీకి ర్యాకెట్ చేరుకోపోవడానికి దానిలో సామర్థ్యం లేకపోవడం వల్ల కాదు. ఆ ర్యాకెట్ని ఎన్ని డిగ్రీలలో దాన్ని ఉంచాలో కరెక్ట్గా అన్ని డిగ్రీల్లో ఇంక్లినేషన్ చేస్తేనే తప్ప, అన్ని డిగ్రీల్లో దాన్ని గనక ఖచ్చితంగా ఉంచకపోతే అది ఎంత సామర్థ్యాన్ని నింపుకున్నప్పటికీ కూడా అది గమ్యాన్ని చేరలేదు. కారణం ఏంటంటే ఇట్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రీచ్ ద డెస్టినేషన్. పైకి వెళ్తున్నాం అనుకుంటున్నావేమో, యూ మే బి అనేబుల్ టు రీచ్ ద డెస్టినేషన్. యు నీడ్ టు బీ ఇన్ ద రైట్ డైరెక్షన్. దేవుడు కోరుకున్నటువంటి డైరెక్షన్లో గనక నిన్ను నీవు సరి చేసుకోకపోతే, పైకి వెళ్తున్నాం అభివృద్ధి చెందుతున్నాం అని అనుకుంటాం. కానీ ఆ ర్యాకెట్ ఏ విధంగా అయితే గమ్యాన్ని చేరలేదో, ఏమండి, ఇస్రో వాళ్ళు ఎన్ని ర్యాకెట్లు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి పంపిస్తారు. ఏమండి, చాలా సునాయాసంగా అమెరికాలో, ఏమండి, రష్యాలో లేదా చైనాలో ఎన్నో ర్యాకెట్లు వెళుతూ ఉంటాయి. మన ర్యాకెట్ మాత్రం, ఏమండి, ఆ ర్యాకెట్ని పంపేటప్పుడు దాన్ని కొబ్బరికాయ కొడతారు. ఆ కొబ్బరికాయ అదురిక ఆ డైరెక్షన్ మారిపోద్దేమో అనుకుంటాను నేను. ఏమండి, ఎంత సైన్స్ డెవలప్ అయ్యి అంతరిక్షంలోనికి ఈ ర్యాకెట్లు పంపిస్తూ దానికి అట్టుపొండెట్టి దానికి కొబ్బరికాయ కొట్టి, ఏమంటే దానికి ఏవేవో పూజలు చేసి ఉండాల్సిన డైరెక్షన్లో అది లేకపోతే అది ఏమాత్రం కూడా గగనాన్ని చేరుకోదు. ఎక్కడో సముద్రంలో పడిపోయింది. ఇన్ని లక్షలు వృధా అయిపోయాయి. అది గమ్యం చేరే వరకు కూడా, డెస్టినేషన్ చేరే వరకు కూడా ప్రధానమంత్రితో సహితం అందరూ కూడా ఉత్కంఠతో చూస్తూ ఉంటారు. సైంటిస్టులు అందరూ కూడా ఉత్కంఠతో చూస్తూ ఉంటారు. ఎన్ని ర్యాకెట్లు మన దేశంలో ఫెయిల్ అయిపోలేదు, ఎన్ని ర్యాకెట్లు గగనాన్ని చేరుకున్నాయి. ఈ రాత్రికాల సమయంలో విశ్వాసపు జీవితంలో నీవు ఉండాల్సిన డిగ్రీ ఆఫ్ ఫెయిత్లో నీవు ఉన్నావా? ఉండాల్సినటువంటి డిగ్రీ ఆఫ్ ఇంక్లినేషన్లో, ఆ యొక్క మార్గంలో నీవు ఉన్నావా? అలాగూ గనక లేకపోయినట్లయితే మనము గమ్యాన్ని మిస్ అవుతాం. ఈ రాత్రికాల సమయంలో గమ్యాన్ని మిస్ అవ్వడానికి కాదు ఈ యొక్క సభలు ఏర్పాటు చేసింది. మనమందరం కూడా ఏదో ఒక మ్రాను వెనకాల దాక్కోకుండా సిలువ మ్రాను దగ్గరికి వచ్చినట్లయితే, ఆ సిలువ మాను దగ్గర ఆయన కార్చిన రక్తము ద్వారా తిరిగి మనం రక్షణ పొందుకోగలుగుతాం. ఆదామా, నీవు ఎక్కడున్నావు అని అడిగేటువంటి క్రమంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను తిరిగి తన దగ్గరకు చేర్చుకోవాలని, నిన్ను తిరిగి తన కుమారుడిగా చేర్చుకోవాలని. అందుకోసమే ఆయన తన రూపంలో, తన స్వరూపంలో, తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు. ఈ రోజున దేవుని పోలిక మనలో ఉందా? ఈ రోజున దేవుని పోలిక మనలో ఉందా? ఎంతమంది మీ ఆ పోలికని కలిగి ఉన్నాం? దయచేసి తలలో వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరు వెళ్ళిపోవడానికి ఇది సమయం కాదు. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. అమ్మా, నీ పేరేమిటో నాకు తెలీదు, కానీ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, వేర్ ఆర్ యూ? అన్నా, నీ పేరేమిటో నాకు తెలీదు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. సేవకుడా, నీ పేరేమిటో నాకు తెలీదు, అయ్యా ఇక్కడ ఏం చేస్తున్నావు నీవు? ఈ రాత్రికాల సమయంలో 3 ప్రశ్నలు దేవుడు సంధిస్తూ ఉన్నాడు. నీ యొక్క తప్పుని ఎత్తి చూపించడానికి కాదు,
నిన్ను తిరిగి దేవుని సన్నిధిలో చేర్చుకోవడానికి ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు మట్టుకాళ్ళు ఒక్కసారి మనల్ని మనం ప్రక్షాళన చేసుకుందాం. ఎవరు మట్టుకాళ్ళు ఒక్కసారి మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు నిన్నెక్కడుంచాడు? దేవుడు ఉంచిన స్థలములో నీవు ఉన్నావా? దేవుడు అప్పగించిన పరిచర్యలో నీవు ఉన్నావా? దేవుడు ఆశించిన రీతిలో నీవు సేవ చేస్తున్నావా? దేవుడు కోరుకున్న విధంగా నీవు ఉన్నావా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. అమ్మ, ఎందుకు లేస్తున్నారు నాకు అర్థం కావట్లా. దయచేసి కొన్ని నిమిషాలు ఒకవేళ నీవు దేవుని సన్నిధిలో నిందారహితుడిగా ఉంటే మంచిది. ఇతరుల కోసం ప్రార్థన చేయి. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. నా హృదయం ఘోర వ్యాధి గలది. నా హృదయం ఘోర వ్యాధి గలది. గ్రహించువాడ నీవే, పరీక్షించువాడ నీవే, గ్రహించువాడ నీవే, పరీక్షించువాడ నీవే. నన్ను స్వస్థపరచు పరమ వైద్యుడా, నూతన పరచు నా హృదయమును. యేసు దేవా, నా హృదయం ఘోర వ్యాధి గలది. నా హృదయం ఘోర వ్యాధి గలది. ఎంతో మోసకరమైనది నా మనసు, అంతరంగ పాప స్వభావము నీకే తెలుసు. ఎంతో మోసకరమైనది నా మనసు, అంతరంగ పాపతలంపులు నీకే తెలుసు. కుళ్ళిపోయిన నాయముకలతో జీవమిమ్ము, కుళ్ళిపోయిన నాయముకలతో జీవమిమ్ము. చేరుకోలేక నిన్ను చావుకు చేరువైంది. నా హృదయం ఘోర వ్యాధి గలది. నా హృదయం ఘోర వ్యాధి గలది. గ్రహించువాడ నీవే, పరీక్షించువాడ నీవే, గ్రహించువాడ నీవే, పరీక్షించువాడ నీవే. నన్ను స్వస్థపరచు పరమ వైద్యుడా, నూతన పరచు నా హృదయమును. యేసు దేవా, నా హృదయం ఘోర వ్యాధి గలది. నా హృదయం ఘోర వ్యాధి గలది. ఈ రాత్రికాల సమయంలో నీలోనున్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తెలిసి చేసిన, తెలియక చేసిన ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
ఆదామా, నువ్వెక్కడున్నావు? అయ్యా, నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి దాగున్నాను. పాపం సిగ్గుని కలుగు చేస్తుంది, పాపం భయాన్ని కలుగు చేస్తుంది. దేవుడు ఆశించిన రీతిలో నీవు లేవు, దేవుడు ఇచ్చిన డిగ్రీ ఆఫ్ ఫెయిత్లో నీవు లేవు, దేవుడు అప్పగించిన పరిచర్యలో నీవు లేవు, దేవుడు ఆశించిన స్థాయిలో నీ పరిచర్య లేదు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఇదిగో తిరిగి నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నీవు నాకు కావాలి ప్రభువా. అయ్యా, తిరిగి నన్ను రెన్యూ చేయండి ప్రభువా. అయ్యా, మీరు నన్ను రీక్రియేట్ చేయండి ప్రభువా. మీరు రిపేర్ చేసే దేవుడు కాదు, మీరు రీక్రియేట్ చేసేటువంటి దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో God wants to renew you. God wants to recreate His Spirit within you. కోల్పోయిన ఆయన రూపాన్ని, కోల్పోయిన ఆయన పరిశుద్ధతను, కోల్పోయినటువంటి ఆయన యొక్క పవిత్రతను ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే నీ కుడి హస్తాన్ని చూపించు, నీకోసం ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి కాల సమయంలో అమ్మ ఒక్కసారి లేచి నిల్చుంటారా? చేతులు ఎత్తినవాడు, తీర్మానం తీసుకున్నవాడు, చేతులెత్తి తీర్మానం తీసుకున్నవాడు ఒకసారి లేచి నిల్చోనండి. మీకు ఇష్టమైతే నీ రక్షణ కార్యాన్ని స్థిరపరచండి ప్రభా. నీ బిడ్డల జీవితంలో నీ రక్షణ కార్యాన్ని బిడ్డల జీవితంలో స్థిరపరచండి ప్రభా. కృప చూపుండయా, కృప చూపుండయా, కృప చూపుండయా ప్రభా. నీవు ఆశించినట్టుగా మీరు జీవించడానికి నీ బిడ్డలకు నీ కృపను అనుగ్రహించండి. నీవు ఏ స్థితిలో మమ్మల్ని పిలిచావో ఆ స్థితిలో స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి. నీవే విధంగా మమ్మల్ని యథార్థవంతులుగా చేసావో నీ క్యారెక్టర్ మా జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడడానికి సహాయం చేయండి. నీ కృపను భద్రపరచండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. నాయన, ఇదిగో కొద్ది మంది మీద నేను చేతుల నుంచి ప్రార్థించగలుగుతున్నాను, కొద్ది మంది మీద నాయన నీ అభిషేకాన్ని నేను ఉంచగలుగుతున్నాను ప్రభు. ఇదిగో నా చేతులు అందరినీ తాకలేవు, కానీ పరలోకమందున్నటువంటి ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క హస్తాన్ని ప్రతి బిడ్డ మీద మీరు ఉంచండి ప్రభా. సహాయం చేయండి నాయన. నాయన, నీ కృప ద్వారా నాయన నీ బిడ్డల్ని తాకమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఓ గొప్ప విడుదల, గొప్ప శాంతి, సమాధానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను. నెమ్మది కలిగిన బిడ్డలుగా నాయన తిరిగి నాయన వారి వారి గృహాలకు, వారి వారి సంఘాలకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఒక మరుపురాని రాత్రిగా వారి జీవితంలో స్థిరమైన ముద్రవేయండి ప్రభా. తిరిగి విడిచిపెట్టిన పాపం వైపు వెళ్లకుండా, తిరిగి విడిచిపెట్టిన బలహీనత దగ్గరకు వెళ్లకుండా నీ సన్నిధిలో నిందారాహితులుగా జీవించేటువంటి కృప, అటువంటి ధన్యత మీరు వారికి అనుగ్రహించి నీ ఆత్మ చేత వారిని ముద్రించి నీ కృపలో నీ రాకడ పర్యంతము నీ బిడ్డల్ని నాయనా నీ యొక్క హస్తాలలో, నీ యొక్క కౌగిలిలో, నీ బాహువులో వారిని దాచి ఉంచమని నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన మనవులు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నీకే ఆరోపించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. చెప్తాం బిగ్గరగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సమాధానంతో వెళ్ళిరండి, సమాధానంతో వెళ్ళిరండి. God bless you.